హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే వచ్చిన సీట్ అందరికీ నచ్చలేదని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా, స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏమిటి, స్పాట్ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే థర్డ్ ఫేజ్ ఉండదా, ఇలా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రాబోయే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా బీటెక్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే అసలు థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 17,575 సీట్లు అయితే ఫిల్ అయిపోయాయి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తంగానే 139,254 సీట్లు ఉండగా అందులో 120,300 సీట్లు అయితే భర్తీ అయిపోయాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా మనకి దగ్గరగా 19,000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట, అంటే మిగిలి ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంజనీరింగ్ చూసుకుంటే 18,951 సీట్లు ఖాళీ, అంటే దగ్గరగా 19,000 సీట్లు అయితే మిగిలిపోయి అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇంకా చాలా సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. కాకపోతే థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అనే దానిపై ఏంటంటే ముందుగా మనకి సో ఈ ఆగస్ట్ 3న మనకి మొత్తం కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఇంకా ఏమైనా ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే ఆ కాలేజ్ కూడా ఇందులో యాడ్ అవుతాయి. సో దగ్గరగా ఒక 20,000 పైగా సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే సో అప్పుడు మనకు తోడు కౌన్సిల్ పెట్టారా లేదని చెప్పి అప్పుడు ఆలోచిస్తారనమాట. సో ఇన్ కేస్ ఎక్కువ సీట్లు మిగలకుండా మొత్తం అన్నీ కూడా ఫిల్ అయిపోయి 19,000 వరకు ఉంటే మాత్రం సో థర్డ్ ఫేజ్ కాకుండా స్పాట్ అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అంటే ఇది ఏంటంటే చాలామందికి డౌట్ ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫైనల్ ఫేజ్ అయితే ఉన్నారు. ఒకవేళ సీట్లు కనుక మిగిలితే మాత్రం అప్పుడు మనకి ఇక్కడ స్పెషల్ ఫేజ్ అని చెప్పి కండక్ట్ చేయడమే జరుగుద్ది. ఇన్ కేస్ సీట్లకు మిగిలిపోతే అన్నీ కూడా ఫిల్ అయిపోతే మాత్రం అప్పుడు ఇక్కడ మనకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే సీట్ రాలేదో సో వాళ్ళు ఏం చేయాలంటే ఏదైతే నచ్చిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి సీట్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది, అంటే డొనేషన్ అనమాట. సో ఇప్పుడు మీకు ఫ్రీ సీట్ కాకుండా సీట్ వచ్చి ఒక 2 to 3 lakhs వరకు ఉంటుంది. ఇయర్ ఫీజు అయితే మీకు పే చేయవలసి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. సో ఈ విధంగా స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. సో మనకి ఇక్కడ చూడండి, ఆగస్ట్ 3 రిపోర్ట్ అయిపోయిన తర్వాత అందరు రిపోర్ట్ చేసిన తర్వాత మనకు ఒక డేటా అయితే రిలీజ్ చేస్తారు. సో అందులో చూసుకుంటే మనకి ఎన్ని సీట్లు మిగిలినాయి ప్రతిదీ కూడా అక్కడ అప్డేట్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. సో అప్పుడు మాత్రం తెలుస్తుంది థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదని చెప్పి. చాలామంది కావాలంటున్నారు. ఒకవేళ కనుక మీకు కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అస్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కన్వేయర్కి మెయిల్ ఉంటుంది. సో మెయిల్ చేయండి అందరూ కూడా, ఒకవేళ కావాలనుకుంటే మాత్రం. సో రెస్పాన్స్ బట్టి అండ్ అలాగే ఫోన్ చేయండి, ఇక్కడ కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మాత్రం సో స్టూడెంట్స్ మనం రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి ఐఆర్ఎఫ్ఎల్స్కి చెప్తే మాత్రం మన థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనం కూడా ట్రై చేద్దాం మన ఛానల్ తరపు నుంచి అయితే. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే మాత్రం ఆగస్ట్ 3 వరకు టైం ఉందని చెప్పి చూడొద్దు, వెంటనే రిపోర్ట్ చేయండి. అప్పటికప్పుడు ఏ పని పడినా కానీ మీరు రిపోర్ట్ చేయకపోతే మాత్రం మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ మళ్ళీ రాదనమాట. థర్డ్ ఫేజ్ ఉంటుందో తెలియదు. సో వచ్చిన సీట్ అంతా కాపాడుకోండి. సో అందరూ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.